సో ఫ్రెండ్స్, చాలా మంది నన్ను ఫిస్ట్ ఫైట్ పెట్టమని అడుగుతున్నారనమాట. సో మీకోసం నేనైతే ఇంట్రెస్టింగ్ అనే ఫిస్ట్ ఫైట్ పెట్టాను. సో దాంతో పాటు ఫ్యాక్టరీ టాప్ బూయా ఛాలెంజ్ అయితే మనం చేయబోతున్నాం. సో మనమైతే ఫ్యాక్టరీ టాప్ పైన దిగబోతున్నాం. సో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడే మనం క్లా బండిల్ కొనేసాం అనమాట. సో 900 డైమండ్స్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైతే మంచి మ్యాచింగ్ వేసి గేమ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇంకా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడైతే మనం ఫ్యాక్టరీ పైన దిగబోతున్నాం. సో ఫ్యాక్టరీ పైన ఛాలెంజ్ కాయబోతున్నాం అనమాట. సో చాలా మంది కోరుకుంటున్నారు, బ్రో ఫ్యాక్టరీ పైన ఫిస్ట్ ఫైట్ చేయమని. సో మీకోసం నేనైతే ఫిస్ట్ ఫైట్ చేయబోతున్నాను. ఏ విధంగా ఉంటుందో, సో ఎంతమంది ఎనిమిస్ దిగుతారో చూద్దాం. ఇదైతే సోలో వర్సెస్ స్క్వాడ్ అనమాట. సో నేను ఇక్కడ ఇటువైపు ఒక్కడే ఉంటాను, అటువైపు ఫుల్ స్క్వాడ్ ఉంటుంది. ఇక్కడ ఎన్ని స్క్వాడ్ దిగుతాయి అనేది మనకు తెలియదు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యాక్టరీ పైకి అయితే వచ్చేసాం. సో ఐ థింక్ ఇక్కడైతే 3 స్క్వాడ్లు దిగుతున్నట్టుగా ఉన్నాయి. సో 3-2 పర్ఫెక్ట్గా అర్థం కావట్లేదు, దిగినాక తెలుస్తుంది అనమాట. వామ్మో చాలా మంది, మొత్తం 3 స్క్వాడ్స్. వామ్మో చాలా దారుణం. 4 స్క్వాడ్స్ అనుకుంటా. 4 స్క్వాడ్స్ చాలా దారుణం అయ్యా ఇదైతే మాత్రం. సో వీళ్ళు ఇంకా దిగుతున్నారు, గాల్లో ఉన్నారా? సడన్గా వచ్చి గుద్దేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో వీడు వెయిట్ చేస్తున్నారు. నాకు అర్థమైంది నువ్వు వెయిట్ చేస్తావని. ఆఫ్లైన్ వల్ల నటించి నేను దగ్గరికి వచ్చినప్పుడు గుద్దేద్దామని ట్రై చేస్తున్నాను. నేను చిన్నప్పుడు ఇటువంటివన్నీ ట్రై చేశాను అనమాట. చిన్నప్పుడు ఏం కాదులేండి, అంటే మన ఫ్రీ ఫైర్ స్టార్టింగ్ లో. సో ఓకే, ఇప్పుడైతే మనల్ని ఎండ పెట్టేస్తున్నారు అనమాట. నేను ఒక్కడే ఉన్నాను. సో ఫిస్ట్ స్కిన్ పెట్టుకున్నాను అనమాట. మామూలుగా ఉండదు. సో కొద్దిగా భయపడతారు. అరే భయపడంటారా, ఇక్కడ అలోక్ బండిలో దిగాడు. నా వెనక్కి ఎంతమంది ఉన్నారు, నన్ను ఎంతమంది ఎంట పెడుతున్నారు అర్థం కావట్లేదే. సో ఇద్దరు ఎంట పెడుతున్నారు ఫ్రెండ్స్, ఎంట పెడుతున్నారు. వీళ్ళిద్దరు నన్ను అరే యార్ ముగ్గురు, ఇద్దరికి 100 పడ్డాయి అనమాట. సో ఇద్దరికి 100 పడింది. సో వీడికి ఇంకో షాట్. అరే యార్ వీడు ఎందుకు చచ్చిపోలేదు ఇంకా, నాకు అర్థం కావట్లేదు. అరే ఈ బాబాయ్కి నేను ఆల్రెడీ 100 కొట్టినా కదా, వీడు ఇంకా డౌన్ అవ్వలేదండి. పారిపోతున్నాడు. దొరకరా బాబు దొరకరా. వీడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి కొట్టట్లే కదా, ఇప్పుడు కొట్టేద్దాం నల్లగా. సో వీడైతే కొడుతున్నాడు, గాల్లో కొడుతున్నాడు. పారిపోతున్నాడు. పసుపు చూస్తాడు, పారిపోతున్నాడు. బామ్మో చాలా కష్టం అనమాట. మనల్ని అయితే అందరూ ఎంట పెడుతున్నారు. ఎంతమంది రా బాబు, అందరూ నా మీద పడ్డారు. సోలో వర్సెస్ స్క్వాడ్ కదా, మామూలుగా ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది. మనం ఒకరిని చంపాలి, గన్న తీసుకోవాలి, వీడిని టార్గెట్ చేయాలి బ్రో. ఎందుకంటే ఆల్రెడీ వీడికి డ్యామేజ్ ఇచ్చాను. పారిపోతున్నాడు చూడండి. ఆగరా రే దయచేసి ఆగరా, కొట్టుకోవాలరా నేను. అరే వామ్మో ఏదో పెద్ద ప్లాన్ వేసాడు. అరే ఇలా నిలబడి సడన్గా గుద్దుతావా? ఇటువంటివన్నీ చిన్నప్పుడే చేశాను. నువ్వు చేసావురా పవనం? ఎప్పుడు చేసావు? ఎప్పుడు వచ్చినప్పుడు చంపేసావా? అరే యార్ వీనైతే చంపేసా. మనకి ఇప్పుడు ప్లాస్మా దొరికింది అండ్ గ్రోజా కూడా దొరికింది. సో ఈ 2 గంటలతో కొట్టేద్దాం మనమైతే. ఓకే, ఒక డౌన్ అయ్యాడు. ఓపి వీడికి కూడా హెడ్ షాట్ అనమాట. సో అటాచ్మెంట్ లేవు కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంటుంది హెడ్ షాట్లు పడ్డం. రీకాయిల్ వామ్మో ఈ గ్రోజా మొత్తం రీకాయిల్ అవుద్ది బ్రో మొత్తానికి. అరే ఇటు గుద్దే ఇక్కడ, అమ్మ బాబోయ్ జస్ట్ మిస్ రా బాబు. ఒక్క డౌన్, 2 డౌన్, ఓవరాల్ 3 డౌన్. అరే రివైవ్ ఇచ్చేద్దాం. అరే యార్ రివైవ్ ఇచ్చేసాడు రా బాబు. వామ్మో గుద్దిండు. ఏంట్రా ఇది, నా బ్లడ్ మొత్తం తీసేసిండు. రివైవ్ కూడా ఇచ్చేసాడు. నా కిల్లు కూడా పోయింది. ఆల్రెడీ వీడిని పావలా పెట్టి కొన్నాను, కానీ ఏముంది ప్రయోజనం? నన్ను మోసం చేశాడు. నా దగ్గర పావలా తీసుకొని నన్ను మోసం చేశాడు. బ్రో ఎప్పటికైనా అంతేలా బ్రో, డబ్బులు తీసుకొని మోసం చేస్తావా బ్రో? అందుకే బ్రో నేను చంపాను, మామూలుగా ఉండదు మరి. అరే యార్ నా హెడ్ షాట్ కిల్ రివైవ్ ఒకరా బాబు. అరే ఇచ్చేసిండ్రా నా హెడ్ షాట్ కిల్ రా. ఏంట్రా ఇది? అరే నీకుందరా బాబాయ్. ఈ బాబాయ్కి అయితే చిడత పగిలిపోయిందనమాట, చిడతల అప్పారావుకి. అరే పాపం రా, ఈ స్క్వాడ్ మాత్రం తిప్పించి కొట్టామయ్యా. పాపం ట్రై చేశారు కానీ కొట్టలేకపోయారనమాట. సో మామూలుగా తిప్పించి కొట్టేస్తాం ఫైనల్లీ. సో ఇంకా ఇక్కడ దాగున్నారు, వచ్చేయండి, మీకు కొంత టైం ఇస్తాను, రారా. సో వీళ్ళైతే రారని ఫిక్స్ అయిపోయారు. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టాలన్నమాట. పైన పావులాగా పాకుతున్నాడు బ్రో. ఇది సంక్రాంతి బ్రో, నాగుల చవితి కాదు పాకడానికి. పైన పాపం మెల్లగా పాకాడనమాట. సో మనోడికైతే పడిపోయింది. ఎక్కడ కనబడతలేదే. ఫాస్ట్గా నేను ఫినిష్ చేయాలి. ఓకే హోగయా. ఇంకా ఒకడు ఉన్నాడు, వచ్చేయండి. ఓ పైన ఉన్నావా? అరే యార్ వెళ్ళిపోయాడు. సో వీడు పెద్ద పాము అనమాట. అంటే పాము బుర్ర పొట్టులో నుంచి పైకి ఎత్తింది, మళ్ళీ లోనికి వెళ్ళిపోతుంది కదా. సో ఆ విధంగా ఉన్నాడు అనమాట. కింద ఉన్నాడు. అరే యార్ డ్రాగను, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా ఇది? వీడికి 2 దెబ్బలు పడగానే గ్లూ వేసుకోండు. వీడు మాత్రం కాలుస్తూనే ఉన్నాడు బ్రో. నా క్రోనో కూడా భద్ర అయిపోయింది. పైన ఉన్నాడు ఏం చేస్తున్నాడు నాకు ఇంకా అర్థం కావట్లేదు. కనబడుతున్నాడా? సో కనబడుతున్నాడు. అరే టీమ్ అపింగ్ చేస్తున్నాడు. సో ప్రస్తుతానికి వాడిని వదిలేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి చూద్దాం.
యార్ ఫాస్ట్గా గ్లూ వాల్ వేసాడు. కుర్రోడు అయితే చాలా స్పీడ్గా ఉన్నాడు. సో వీళ్ళు ఏం చేయాలి, మెల్లగా ఈ గోడ సైడ్ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి కొడేద్దాం, దొంగ దెబ్బ తీద్దాం. మామూలుగా ఉండకూడదు, దెబ్బ అదుర్స్ అయిపోవాలన్నమాట. వాళ్ళు చూడకుండా ఉంటే పర్లేదు, ఐ థింక్ వాళ్ళు చూడలేరు. సో మనమైతే వేసుకుందాం. సీజన్ 2 బ్యాక్ ప్యాక్ అనమాట. మీరు చూస్తున్న బ్యాక్ ప్యాక్ బ్యాక్ సైడ్లో కనబడుతుంది. ఇక్కడికి వచ్చేసాం. వీడు మనం చూడలేదు. ఓపీ ఒకడైతే డౌన్ అయిపోయాడు. సో ఇంకోటి ఉన్నాడు, వీడికి హెడ్ షాట్ కొట్టేసాం. సో హెడ్ షాట్ 2 కొట్టాం, 105, 75. కానీ మనకైతే బాడీ షాట్ కిల్ వచ్చింది, నో ప్రాబ్లం. ఇప్పుడు పైన ఉన్నోడు సంగతి చూద్దాం. అరే పవను, ఆ పైన ఉన్నోడు టీమప్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉన్నాడు. సరే చేద్దాంలే కానీ వాడు కిందకు వస్తాడంటావా? సో సరే అయితే నేను టీమప్ చేస్తాను. టీమప్ నేను కూడా చేస్తున్నాను. వచ్చే బ్రో నన్ను నమ్మాడు బ్రో. సో నా దగ్గర గన్స్ ఉన్నా నమ్మాడు అనమాట. సో డెఫినెట్లీ నేనైతే నిన్ను కొట్టను బ్రో. వచ్చేసి నేను నన్ను ఎప్పుడు కొట్టను, నమ్మక ద్రోహం చేయను. సో అలాగే నా సబ్స్క్రైబర్స్కి చాలా మంది డౌట్ ఉండిపోయింది, బ్రో ధను బ్రో టీమప్ చేస్తాడు చేయడని. నా సబ్స్క్రైబర్స్ నా గేమ్లోకి వచ్చినప్పుడు సో చాలాసేపు టీమప్ చేశాడు అనమాట. బ్రో నువ్వు టీమప్ చేస్తావా చేయవా అనుకున్నాను. ఎందుకంటే నువ్వు ఒక వీడియోలో చెప్పావు కదా నేను ఎవరితో టీమప్ చేయను అని చెప్పావు కదా బ్రో. కానీ నేను ట్రై చేసా బ్రో, ఫైనల్లీ నువ్వైతే టీమప్ చేసావు. సో ఫ్రెండ్స్ మీరు గుర్తించుకోండి, నేను నా సబ్స్క్రైబర్స్తో కాకుండా ఇంకెవరితో టీమప్ చేస్తాను. సో అది మీరు మైండ్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. నాకు ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్ అనమాట, తర్వాత ఇంకెవరైనా. సో మన యూట్యూబ్ పరంగా అయినా ఫ్రీ ఫైర్ పరంగా అవని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మేమైతే ఫ్యాక్టరీ పై నుంచి వచ్చేసాం. సో ఫ్యాక్టరీ దగ్గర అయితే మనకు 7 కిల్స్ వచ్చాయి. సో ఇప్పుడైతే మనం ఎన్ని కిల్స్ కొట్టబోతున్నాం. సో మనతో పాటు మన ఫ్రెండ్ కూడా ఉన్నాడు. సో మన టీమ్ ఆఫ్ ఫ్రెండ్, సో అతను కూడా మన పక్కనే ఉన్నాడు అనమాట. సో అక్కడైతే ఎనిమీస్ ఉన్నారు, ఏం జరుగుతుందో చూద్దాం. మనోడి దగ్గర M4A1 ఉంది, అక్కడ పైనే ఉన్నారు. వాళ్ళైతే మమ్మల్ని ఇంకా చూడలేదు. సో సిమెంటెడ్ హౌస్ లో ఉన్నారు. నా దగ్గర అయితే డ్రాగన్ ఉంది, దానికైతే సైలెన్సర్ ఉంది. ఎనిమి అయితే వచ్చాడు. సో మన గురెప్పుడు హెడ్కే ఉంటుంది, పడిపోయింది అనమాట హెడ్ షాట్. సో ఇదైతే ఫినిష్ చేద్దాం. సో మనకైతే ఒక హెడ్ షాట్ కిల్ వచ్చింది, ఇంకోటి కిందకు దూకాడు. సో ఇతను కూడా చంపేద్దాం. అరే యార్ నాక్ డౌన్ మనోడికి వచ్చింది. సర్లే ఎవరికి రాలదే, మోసం చేయకూడదు, డోంట్ చీట్ ఎనీవన్. ఓకే సో మనోడి కిల్ మనకు వచ్చేసింది. మనమైతే లూట్ చేసుకుంటున్నాం. మనోడు ఎమోట్ లేస్తున్నాడు యార్. ఓకే అరే యార్ చంపేసిండు. అరే ఏంటి బ్రో ఇది, అరే చనిపోయాడయ్యా, మన ఫ్రెండ్ చనిపోయాడు. సారీ బ్రో నేను నిన్ను కాపాడలేకపోయా బ్రో, సారీ. సో మనోడైతే చనిపోయాడు. సో నాకు చాలా బాధగా ఉంది. సో మనతో టీమప్ చేసిన వాడిని మనమైతే కాపాడలేకపోయాం. సో నేనైతే చాలా బాధపడుతున్నాను, ఇంకేం చేయలేమన్నమాట. సో ఫైనల్లీ చనిపోయాడు. ఓకే మనమైతే భీమశక్తికి వచ్చేసాం. సో అక్కడైతే ఇంకెవరో ఎనిమిస్ లేరనమాట. భీమశక్తిలో ఫైట్ అవుతుంది. ఇక్కడైతే ఒకటి కనబడ్డాడు, ఒక్క షాట్కి పడిపోయాడు. సో క్రాస్ ఫైర్లో మనం మధ్యలో ఎంటర్ అయ్యామన్నమాట. సో మనకైతే ఒక్క షాట్కి ఒక కిల్ అయితే వచ్చేసింది. ఇంకా లెఫ్ట్ సైడ్లో ఇంకెంతమంది ఉన్నారు, ఇక్కడైతే ఒకటి కనబడ్డాడు. సో మనమైతే పైకి వెళ్దాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరిని కొడుతున్నారు. సో ఇంకా ముందున ఎవరైనా ఎనిమిస్ ఉన్నారా, నాకైతే డౌట్గా ఉంది. సో ఎల్సేఫ్ దగ్గర ఉన్నాం, వాళ్ళు ఎక్కడున్నారు, ఇక్కడే ఉన్నారనమాట. మన దగ్గర సైలెన్సర్ ఉంది కదా, వాళ్ళైతే పాల్చలేరు. అరే యార్ ఫస్ట్ టైం మిస్ అయింది, సెకండ్ టైం అయితే మిస్ అవ్వలేదు, హెడ్ షాట్ అయితే పడిపోయింది. సో మనమైతే ఫినిష్ చేద్దాం. అరే యార్ టీమ్మేట్ క్రోనో వేసేసాడు బ్రో. అరే నా హెడ్ షాట్ కిల్ రివైవ్ ఇచ్చేసిండు, కానీ నేను హెడ్ షాటే కొడతాను. హెడ్ షాటే ఓపీ 440 హెడ్ షాట్ పడింది అనమాట, మామూలుగా పడలేదు. సో హెడ్ షాట్ అయితే ఫినిష్ చేసేసాం. ఇంకా పైన ఒకడు ఉన్నాడు అనమాట, పైన ఉన్న దగ్గరికి వెళ్దాం. సో మనమైతే విజయవంతంగా 11 కిల్స్ అయితే కొట్టేసాం. ఇంకా 20 మెంబర్స్ ఎలా ఉన్నారనమాట, అంటే ఇంకా 19 మెంబర్స్ ఎనిమిస్ ఉన్నారు. సో మనమైతే ఎనిమిస్ కింద నుంచి ఒకటి కొడుతున్నాడు, ఎవరబ్బా. అరే ఇక్కడికి వచ్చేసాడా, ఆ పైన ఉన్నోడే కిందకు వచ్చేసాడు బ్రో. ఒక్కసారి బయటరా, హెడ్ షాట్ పగిలిపోయింది అనమాట, మామూలుగా తగలదు, కొడితే దిమ్మ తిరిగిపోతుంది అనమాట. అరే యార్ హెడ్ షాట్. సో వీళ్ళు స్క్వాడ్ మొత్తానికి మనమైతే హెడ్ షాట్ కొట్టేసాం, మామూలుగా కొట్టలేదు అనమాట. సో మనకి పవర్ ఏంటో చూపించాం, మన తెలుగు దెబ్బ ఏంటో చూపించాం. సో ఈ దెబ్బలు కనుక నచ్చినట్లయితే అరే యార్ దెబ్బ అంటే తప్పే ఉందిరా, దెబ్బ అంటే షార్ట్ అనే కదా మీనింగ్. ఓహో కొంతమంది డబుల్ మీనింగ్ లో తీసుకుంటారన్నా, ఎవరైనా తీసుకున్నా పర్లేదు. ఫైనల్లీ మనమైతే మన తెలుగు దెబ్బలైతే చూపిద్దాం. సో తెలుగోడి దెబ్బ బయటోడు అబ్బా, ఎలా ఉంది టైటిల్? ఫిక్స్ అయిపో, మామూలుగా ఉండదన్నమాట. సో 13 కిల్స్ కొట్టాము, ఇంకా 18 అలాగే ఉంది. ఇంకా మనకి ఎన్ని కిల్స్ వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. సో నాకు ఆల్రెడీ ఒక కళ వచ్చిందనమాట. సో ఇంతకు ముందు ఇలా జరిగినట్టుగా, సో ఇక్కడే ఈ ప్లేస్లోనే ఉన్నట్టుగా, నేను లూట్ చేసుకున్నట్టుగా, ఆ సైడ్ నుంచి ఎనిమి కొట్టినట్టుగా, సో ఇది ముందే జరిగినట్టుగా నాకు తెలిసిపోయింది అనమాట. సో కొన్నిసార్లు మీకు కూడా అలానే అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఒకటి మీ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఇది ఇప్పుడు జరుగుతుందండి, ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయింది కదా అని మీకైతే అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని అయితే పక్కన పెట్టేద్దాం, ఎప్పుడైతే మన గేమ్లోకి వద్దాం. వాళ్ళైతే మనల్ని కొట్టేస్తున్నారు అనమాట. ఇది వార్నింగ్ జోన్లో ఉన్నాం. సో మనకైతే కొద్దిగా హెచ్పి అయితే పోతుంది, వాళ్ళు బయటికి రావట్లేదు. ఒక్కసారి బయటకు వస్తే నేనైతే కనెక్ట్ చేసేస్తాను హెడ్ షాట్కి. ఒక్కసారి బ్రో, ఒక్కసారి వస్తే చూపెడతాం అనమాట మా తెలుగోడి దెబ్బ అంటే ఏంటో. అరే యార్ రావట్లేదు బ్రో, జోన్ అయితే వచ్చేస్తుంది. మనం ఫాస్ట్గా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి, ఫాస్ట్గా. అరే దేవుడు ఉన్నాడు రా భయ్, దేవుడు ఉన్నాడు, మనకైతే దొరికేసింది.
సో మాన్స్టర్ ట్రక్ అయితే దొరికేసింది. ఫైనల్లీ మనమైతే జోన్కి సింపుల్గా వెళ్ళిపోతాం. అరే ఆడు కొడుతున్నాడు, ఇంకా అక్కడే ఉన్నాడు. ఇందాక కొట్టచ్చు కదా, ఇందాక కొడితే అప్పుడు చూపించేవాళ్ళం కదా మేమంటే ఏంటో. సో ఇంకా మన వీడియోని లైక్ చేయాలంటే దయచేసి లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్షాట్ వేయండి, ఓకేనా. సో ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బ్రో. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక్కడ ఎనిమీస్ ఉన్నారు కాబట్టి నేను జోన్లో నుంచి ఈ సైడ్కి వచ్చాను అనమాట. సో అక్కడ ఎనిమీస్ ఫుల్గా ఉన్నారు కాబట్టి నాకైతే బ్లడ్ మొత్తం పోతుంది. సో చెట్టు కాడైతే ఆపేశాను. వీళ్ళకి వాళ్ళకి ఫైరింగ్ అవుతుంది కాదు, వీళ్ళన్నే టార్గెట్ చేశారు. అయ్యా ఒకడైతే వచ్చేస్తున్నాడు. నా దగ్గర బ్లడ్ లేదు, ఒక నేడేద్దాం. కుక్ చేస్తున్నాను నేడు. సో 2.2 సెకండ్ దగ్గర అయితే నేడు వదిలేసాం. సో డ్యామేజ్ అయితే పడింది ఫ్రెండ్స్, సో ఒక గ్లూవాల్ వేసుకుందాం, ఎందుకైనా మంచిది. ఒకవేళ చచ్చిపోయామంటే మాత్రం మహా ఘోరం అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఇంకో నేడేసాం. ఏం జరుగుతుంది, వచ్చేసింది బ్రో. సో వీళ్ళైతే కంప్లీట్ అయిపోయారు. కింద ఇంకో టీం ఉన్నట్టుగా ఉందిరా పవన్? ఉంది కదా. ఈలికాలకి క్రాస్ ఫైర్ అయింది కదా, ఈ ఈలికాలకి పెద్ద గొడవ అయిపోయింది అనమాట. ఈ గొడవ వచ్చేసి మనం ఆపేసి ఒకరిని సెటిల్మెంట్ చేసాం. ఇంకా వాళ్ళు కూడా సెటిల్మెంట్ చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కిందనైతే క్రాస్ ఫైర్ అయిందనమాట. సో ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు నాకైతే, చూద్దాం. ఒక స్క్వాడ్ ఉన్నట్టుగా ఉంది. ఫుల్ స్క్వాడ్ ఉందిరా బాబు, 3 ఉన్నారు మొత్తం. ఒకనైతే డౌన్ చేసేసాం. డ్రాగన్ ఒక మన సైలెన్సర్ ఉంది కాబట్టి సో వాళ్ళైతే పాల్చలేరు. ఒకనైతే ఫినిష్ చేసేసాం. ఇంకా ఇద్దరు ఉన్నారు, నాకైతే ఇద్దరు కనబడ్డారు. ఓకే, ఒకడైతే డ్రాప్ దగ్గర లూట్ చేసుకుంటున్నాడు. డ్రాప్కి ఏం లేదు కదా బ్రో, ఏం లూట్ చేస్తున్నావు? అరే ఇక్కడ నుంచి డ్రాగ్ చాలా కష్టంగా ఉంది. అరే ఒక్కసారి పడు. డ్రాగ్ పడడం చాలా కష్టం అనమాట వితౌట్ స్కోప్. సో చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ట్రై చేసాం కానీ పడలేదు. అరే వాడు రివైవ్ అవ్వడానికి వెళ్ళిపోతున్నాడు. ఇవ్వకరా బాబు. వచ్చేసాను. మామూలుగా ఉండదు ఇక. రివైవ్ ఇచ్చేసింది అయ్యా. రివైవ్ ఇచ్చినా ఏం ప్రయోజనం బ్రో, వాడు ఎవరు గ్లూవాల్ వేసుకోకుండా మెడికిట్ వేసుకుంటున్నాడు. చాలా కామెడీ అనమాట. అరే M188తో బ్లడ్ మొత్తం తీసాడు బాబాయ్. అరే ఏంట్రా ఇది, వీళ్ళైతే మామూలుగా చంపకూడదు అనమాట. అరే యార్ కటానాతో చనిపోయారు ఇద్దరు. ఓకే, మనం అయితే ఒకరికి హెడ్ షాట్ కొట్టేసాం, ఇంకొకరికైతే బాడీ పడింది. కటానాతో చనిపోయాడు. ఓవరాల్గా మనకైతే 18 కిల్స్ వచ్చాయి. సో ఇంకా 5 అనమాట. మనతో కాకుండా ఇంకా 5 ఉన్నారు. 5కి 5 కిల్లులు వచ్చేస్తే మనకు మొత్తం 23 కిల్లులు అవుతాయి అనమాట. అరే యార్ ఒక్కడైపోయాడు. ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు. ఎక్కడున్నారో చూద్దాం. పవన్ ఇంకా 4 ఉన్నారా? నేనైతే ఒక స్క్వాడ్ ఉందనుకుంటున్నాను. స్క్వాడే అంటావా? చూద్దాం వాళ్ళు ఎక్కడ ఉన్నారంటావు. అరే ఒకరు చచ్చిపోయారా, ఇద్దరు చచ్చిపోయారా. వీళ్ళిద్దరు వేరు టీములు రా బాబు. అరే ఇంకా ఇద్దరే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటావు? జోన్ బయటనే ఉంటారంటావా? జోన్ బయటనే ఉన్నారు. ఎక్కడ కనబడండి రా బాబు. ఐ థింక్ జోన్ బయటనే ఉన్నారు. అరే వస్తున్నాడు, అదుగో డ్రాప్ దగ్గర ఉన్నాడు కుర్రాడు. సో వాళ్ళు జోన్ నుంచి వస్తున్నారు అనమాట. సో ఒకనైతే డౌన్ చేసేసాం. ఇంకోటి జోన్ లోపల ఉన్నాడు. అరే ఎలిమినేట్ అంట. అరే 20 కిల్స్ కూడా అవ్వలేదురా, 19 కిల్స్ అంట. సో ఫైనల్లీ మనమైతే 19 కిల్స్ కొట్టాం. మనం ఫైనల్లీ ఫ్యాక్టరీ బూయా ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాం. ఫ్యాక్టరీ దగ్గరే బూయా, అది కూడా 19 కిల్స్. సోలో వర్సెస్ స్క్వాడ్ మామూలుగా లేదనమాట. సో ఫ్యాక్టరీ టాప్ లో కింగ్ అని చూపించుకున్నాం. సో తర్వాత మన తెలుగు సత్తా చూపించుకున్నాం, మామూలుగా లేదు. బూయా ఫైనల్లీ మనమైతే బూయా కొట్టేసాం. 19 కిల్స్, 7614 డ్యామేజా. వాయమ్మో వార్ నాయనో ఎంత ఉందయ్యా బాబు.